Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another cooking vlog. అదే అండి ఆల్రెడీ మన షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా ఆమ్లెట్ రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను అని. సో ఇవాళ అయితే అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని తీసుకోండి. అండ్ ఇందులో మెయిన్గా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లోబియా అనమాట. అదే అండి అలసందలు. సో అది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది జాపనీస్ వాళ్ళదైనా కూడా మన ఇండియన్ స్టైల్లో నేను కొద్దిగా మార్చి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా నాకు కమెంట్ చేయండి. యాక్చువల్లీ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను కదా. అండ్ దీంతో పాటు ఈ వీడియోలో మనము దీని న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, అలాగే కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్, క్యాప్సికమ్, నేను ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ అన్నీ యాడ్ చేశాను కానీ క్యారెట్ని మాత్రం యాడ్ చేయలేదు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes అట్లా మనము సాట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. సో ఇవి ఫ్రై అయ్యే లోపల మనము లోబియా గురించి చూద్దాం. యాక్చువల్లీ లోబియాని తెలుగులో అలసందలు అని అంటారు. ఇవి తినటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మనకి ఇది తిన్న తర్వాత స్టమక్ ఫిల్లింగ్ అనిపిస్తుంది కాబట్టి చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ ఇది మెయిన్గా లైక్ వెయిట్ లాస్ ఇలా ఉండేవాళ్ళు ఫాలో అయితే బెటర్. సో ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న లోబియాని యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇదంతా మంచిదేనా అంటే ఇది తినటం వల్ల లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. లైక్ ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ ఇవి తిన్నా కూడా కొంచెం లైక్ బ్లోటింగ్గా అనిపించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి లిమిట్గా తీసుకోండి. అండ్ లేట్ నైట్స్ ఇట్లా తీసుకోకూడదు. వీలైతే డే టైంలో లైక్ మార్నింగ్ ఇలా తీసుకుంటే ఆఫ్టర్నూన్ మనము నైట్కి అంతా కూడా లైక్ ఏమైనా కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్లోటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1/4 స్పూన్ అల్లం పౌడర్, అలాగే 1/4 స్పూన్ గార్లిక్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను, వెల్లుల్లి పౌడర్. సో ఇవి మనకి మార్కెట్స్లో ఈజీగా దొరుకుతాయి. అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదా అని మీరు అడగచ్చు. వేసుకోవచ్చు, బట్ ఇది నా స్టైల్ అని నేను చెప్పాను కదా. సో ఇలా మనం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ లైక్ ఈ ఆమ్లెట్ రైస్ రెసిపీని జపాన్ వాళ్ళు సంథింగ్ కొంచెం డిఫరెంట్గా చేస్తారు. లైక్ ఈ లోబియాని వీటిని యాడ్ చేస్తారు, చేయరు. అండ్ సమ్ మసాలాస్ ఇంగ్రీడియంట్స్ మనము మన ఇండియన్ స్టైల్లో నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను అండ్ నా స్టైల్. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ లైక్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ సోయా సాస్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సోయా సాస్ని ఎప్పుడైనా సరే ఇలా ఫ్రైడ్ రైస్ల్లో తక్కువగా వేసుకోండి. ఎందుకు అంటే సోయా సాస్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ అలాగే సోయా సాస్ హెల్త్కి అంత మంచిది కూడా కాదు. అండ్ ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి 1/4 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైస్నెస్ మీరు ఎలా తింటారు, ఎక్కువగా తింటారా లేదా తక్కువగా తింటారా అనే దాన్ని బట్టి మీరు వీటిని మసాలాస్ని అడ్జస్ట్ చేసుకోండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ 1/4 స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. రైస్లో అండ్ లోబియాలో ఆల్రెడీ మనము సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాం కాబట్టి చూసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ మసాలాని ఎందుకు యాడ్ చేసాము అంటే లైక్ ఆ ఫ్లేవర్ అనేది తెలియడానికి అనమాట రైస్కి. నెక్స్ట్
మనము అన్నీ యాడ్ చేసాం. క్యారెట్ అలాగే ఉంచేసాం కదా! సో, ఆ క్యారెట్‌ని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలనమాట లో ఫ్లేమ్‌లో. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ నేను టేస్టింగ్ సాల్ట్ పించ్ అలా జస్ట్ అలా యాడ్ చేశానంతే, ఎక్కువ యాడ్ చేయలేదు. సో, అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ మింట్ లీవ్స్, పుదీనా లీవ్స్‌ని మనము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటివి ఎప్పుడైనా సరే మనము రెసిపీ ఇక అయిపోతుంది అన్న టైంలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే వాటి ఫ్లేవర్స్ అంతా కూడా రెసిపీకి బాగా పడతాయన్నమాట. సో, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ హోమ్ మేడ్ రసం పౌడర్ తీసుకున్నాను. అవునండి, రసం పౌడర్. అలాగే ఇందులోకి 1/4 స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాస్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ టిప్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను. మన ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ టిప్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డైరెక్ట్‌గా ఎగ్స్‌ని వేసేసామంటే మసాలాస్ బాగా కలవవన్నమాట. సో, ఒకసారి మసాలాస్‌ని ఇలా వాటర్‌లో మిక్స్ చేసుకొని, దాని తర్వాత ఎగ్స్ వేసి బీట్ చేసుకున్నామంటే మసాలాస్ అనేవి ఎగ్‌లోకి బాగా కలిసిపోతాయి. అండ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నేనిక్కడ 2 ఎగ్స్‌నైతే తీసుకున్నాను. విత్ యెల్లోతో కలిపేసి తీసుకున్నాను. ఇక ఇందులోకి నేను ఏమీ యాడ్ చేయట్లేదు. ఎగ్స్‌ని బాగా బీట్ చేసేసుకొని, పాన్ మీద కాస్త ఆయిల్ రాసేసుకొని, పాన్ వేడైన తర్వాత ఇక ఆమ్లెట్ పాన్ మీద స్ప్రెడ్ చేసుకోవటమే. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి. ఆమ్లెట్ వేసే ముందు పాన్‌కి కంపల్సరీ ఆయిల్ ఉండేలా చూసుకోండి. లేదంటే ఖచ్చితంగా అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ ఆమ్లెట్‌ని దీని మీద స్ప్రెడ్ చేసుకొని, ఈ రెసిపీకి ఏంటంటే మనం ఆమ్లెట్‌ని 2 సైడ్స్ కాల్చము. ఓన్లీ 1 సైడే కాలుస్తాము. సో, కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆమ్లెట్ బాగా కాలుతుంది. నెక్స్ట్ ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని, దీని మీద సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఆనియన్స్ మనకి తగులుతూ ఉంటాయన్నమాట మనము తినేటప్పుడు. చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ఈ స్టెప్ మాత్రం మీరు మిస్ చేయకండి. సో, ఇలా ఆనియన్స్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ఇలా స్పాచులాతో మనము నొక్కేసుకున్నామంటే అవి అతుక్కుపోతాయన్నమాట. సో, ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే ఇప్పుడు చుట్టూ అంచులకి ఇలా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ తీయడానికి ఈజీగా ఉంటుంది మనకి. సో, ఈ ఆమ్లెట్ అయ్యే లోపల ఆమ్లెట్‌ని మనము లైక్ ఎగ్స్‌ని మనము డైలీ 1 ఆర్ 2 కంటే ఎక్కువ తినకూడదు. ఎక్సెస్ ఆఫ్ ఎగ్స్ మనము తీసుకున్నామంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా మనము ఎక్కువ అమౌంట్‌లో ఎగ్స్‌ని తిన్నామంటే ఇట్ విల్ లీడ్ టు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనమాట. అంటే లివర్ డిసీజెస్ యాక్చువల్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే వస్తాయి. సో, ఇలా మనము ఎగ్స్‌ని 1 ఆర్ 2 కంటే ఎక్సీడ్ చేయటం వల్ల డైలీ మన డైట్‌లో మనకి ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, తప్పకుండా మనము డైలీ ఎగ్ తినొచ్చు. బట్ 1 ఆర్ 2 కంటే ఎక్సీడ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. సో, ఇక్కడ నేను మీకు చెప్పినట్టుగానే టోటల్ ఎనర్జీ, క్యాలరీస్‌ని అండ్ వాటి వల్ల వచ్చే ప్రోటీన్స్, కార్బ్స్ ఇలా ఏవేవి ఉన్నాయి వాటి గురించి నేను ఆల్రెడీ ఇక్కడ స్టిక్ చేశాను. డైట్‌లో ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేసుకోండి. మన వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా! అండ్ మన వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇక ఆమ్లెట్ అయితే కుక్ అయిపోయింది. దీని మీద ఇప్పుడు రైస్‌ని పెట్టేసుకొని మనము మసాలా దోసని ఎలా అయితే చుట్టుకుంటామో అలా చుట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ ఆమ్లెట్ రైస్ రెసిపీ మన ఇండియన్ స్టైల్‌లో
రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపించింది అని నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకే కాదు, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీరు షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరియు నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఫ్రైడ్ రైస్లు, పులావ్లు ఇట్లా హెవీ ఐటమ్స్ని ఆఫ్టర్ 6 o'clock తినకపోవడమే మంచిది అని నేను చెప్తాను. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి నైట్ టైం తినటం వల్ల ఇది మన బాడీలో ఫ్యాట్గా స్టోర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.